దీంతో పాటుగా లేటెస్ట్ అప్డేట్స్ విషయానికి వస్తే హైదరాబాద్ లో ప్రొటెస్ట్ కొనసాగుతున్నాయి. తెలంగాణలో రాజకీయం కొత్త లెవెల్ కు వెళ్ళింది. రుణమాఫీ కేంద్రంగా పంచాయతీ సాగుతోంది. ఇప్పుడు ఫ్లెక్సీ వార్ కు దారితీసింది. తెలంగాణలో రుణమాఫీ రగడ రాజుకుంది. హరీష్ రావు రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే సీఎం రేవంత్ రాజీనామా చేయాలంటూ బీఆర్ఎస్ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ పోటాపోటీ ఫ్లెక్సీలతో తెలంగాణ గట్టు మీద రాజకీయం మరింత వేడెక్కింది. తెలంగాణలో రుణమాఫీ రగడ ముదిరింది. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య డైలాగ్ వార్ కొనసాగుతోంది. హైదరాబాద్ సిద్దిపేటలో పోటాపోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు రెండు పార్టీల కార్యకర్తలు. రుణమాఫీ చేశాం, హరీష్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ పోస్టర్లు వెలిశాయి. అలాగే రుణమాఫీ ద్రోహం, కాంగ్రెస్ శాపం అంటూ బీఆర్ఎస్ వాళ్ళు పోస్టర్లు ఏర్పాటు చేశారు. రెండు లక్షల రుణమాఫీ పూర్తయిందని, నీ రాజీనామా ఎక్కడుంది అంటూ హరీష్ రావుని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. వెంటనే రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. మైనంపల్లి అభిమానుల పేరుతో ఈ ఫ్లెక్సీ వెలిసింది. దమ్ముంటే రాజీనామా చేయాలంటూ హరీష్ రావుకు కాంగ్రెస్ ఛాలెంజ్ విసిరింది. అటు బీఆర్ఎస్ మాత్రం రుణమాఫీపై మాట తప్పి మోసం చేశారంటూ కాంగ్రెస్ ని విమర్శించింది. రైతాంగం పాలిట కాంగ్రెస్ శాపం అంటూ ఈ ఫ్లెక్సీలో మండిపడింది. దమ్ముంటే రాజీనామా చేయాలంటూ రేవంత్ ను గులాబీ పార్టీ డిమాండ్ చేసింది. సో మనం రెండు పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఏర్పాటు చేసిన పోస్టర్లు, బ్యానర్లని, హోర్డింగ్ని మనం చూస్తూ ఉన్నాము. కాంగ్రెస్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఒకవైపు ఉన్నాయి, బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఒకవైపు కనిపిస్తున్నాయి. హైదరాబాద్ సిద్దిపేటలో ఇప్పుడు ఇదే హై టెన్షన్ వాతావరణానికి కారణమవుతోంది. 31,000 కోట్ల రుణమాఫీ అని దేవుళ్ల మీద ఒట్లు పెట్టి చివరికి 17,000 కోట్లే రుణమాఫీ చేశారని బీఆర్ఎస్ ఈ ఫ్లెక్సీల్లో ఆరోపించింది.